నమస్తే K25 న్యూస్. నల్గొండ జిల్లా ఎన్జే కాలేజీలో జరిగిన తెలంగాణ 33 జిల్లాల చరిత్ర, సంస్కృతి, సాహిత్యము, పర్యాటక ప్రదేశాలు, జాతరలు, పండుగలు, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి మొదలైన అంశాలపైన తెలంగాణ వారసత్వ పరిషత్ వెలువరిస్తున్న సమగ్ర స్వరూప గ్రంథాల పరంపరలో శనివారం నాడు నల్గొండ జిల్లా సమగ్ర స్వరూప తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు నల్గొండ జిల్లా స్వరూప స్వభావాలు, గొప్పతనంపై ప్రసంగించారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K25 న్యూస్. ఆచార్య నాగార్జున డిగ్రీ కాలేజ్, ఇందులో చాలామంది పెద్దవాళ్ళు చదువుకున్నారు, ఎంతో స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి, ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఎంతో సముచితంగా ఉంది ఈ గ్రంథాన్ని ఇక్కడ ఆవిష్కరించడం, కె శ్రీనివాసరెడ్డి గారి కార్యక్రమాల మీదుగా ఆవిష్కరించడం. అయితే ఒక పెద్ద సంస్థను, ఒక ప్రభుత్వము, విశ్వవిద్యాలయాల్లో చేయవలసిన ఈ పనిని తెలంగాణ చేస్తూ నాకు మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తూ నా వెంట ఉండి ఈ కన్వీనర్ కోసం కూర్చోబెట్టినటువంటి మా వెన్నూరు మనోహరి గారు, ఇంతమంది వేదిక ఎదురుగా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. నల్గొండ జిల్లా అనేటటువంటిది ఇవాళ రెక్కలు దిగినటువంటి రెండు రెక్కలు పక్కకు పోయినటువంటి జిల్లా. ఇప్పుడు ఆ పక్కకు యాదాద్రి జిల్లా, ఈ పక్కకు సూర్యాపేట జిల్లా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి స్వరూపమే ఇది. ఇంతకు ముందే ఒకసారి దిగింది 72లో. జనగాం ప్రాంతం అంతా కూడా నల్గొండ ప్రాంతమే. వేదా ద్రౌపది ఒక 4 రోజుల్లో నల్గొండ సర్వస్వం బిఎన్ శాస్త్రి గారు రాసినప్పుడు ఆయన మొట్టమొదలు పాల్గొరుకు సోమన బసవ పురాణము బస మీద పలికిన సోమన్న వెలసిన సీమయ్య చటాన్ని మొదలు పెడతాడు. పాల్గొరుకు సోమన్ నల్గొండవాడు ఆ రోజుల్లో, పోతన నల్గొండవాడు. ఇవాళ రోజుల్లో ఒక ఆయన యాదాద్రి వాళ్ళు తీసుకుపోయారు, ఒక ఆయన జనగాం జిల్లాకి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి ముక్క అయినా ఈ ముక్కలోనూ 450 పేజీలు ఉన్నాయి. ఇంకా దీంట్లో సమగ్ర స్వరూపం మేము అనుకుంటున్నా ఇంకా సమగ్రత రావాలి అనుకునేటటువంటి బిఎన్ శాస్త్రి గారి ప్లాన్ ఒకటి ఉంటుంది. బిఎన్ శాస్త్రి గారు నల్గొండ మండల సర్వస్వం మొట్టమొదటిసారిగా వేశారు. అది నల్గొండలోనే ఆవిష్కరించారు, ఆ జడ్పీ భవనం లోపల. ఆ తర్వాత ఆదిలాబాద్ సర్వస్వం, ఆ తర్వాత మహబూబ్నగర్ సర్వస్వం చాలా పెద్దది చేశారు. ఇవన్నీ వేసిన తర్వాత అది ఇవాళ రోజుల్లో ఆదర్శంగా తీసుకుంటే ఇంకేమేం కావాలంటే దీంట్లో పరిశ్రమ